హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు పచ్చెనపకాయ సీజన్ కదా! ఈ సీజన్ దాటితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు దొరకదనమాట. పచ్చెనపకాయ గింజలతో మీరెలాంటి కర్రీస్ చేసుకుంటారు? కామెంట్ ద్వారా షేర్ చేయండి. ఈరోజైతే నేను పిదుగుపప్పు, ఎగ్ కాంబినేషన్‌లో కర్రీ చేశాను. చాలా అంటే చాలా బావుంది. ఫస్ట్ అయితే ఎగ్‌ని స్టీమర్‌లో పెట్టాననమాట. తర్వాత కర్రీకి మసాలా ప్రిపేర్ చేసుకున్నా. ఒక టమోటో, ఆనియన్, పచ్చి కొబ్బరి, జింజర్, గార్లిక్ ఏసి లైట్‌గా ఫ్రై చేసుకొని లాస్ట్‌లో కొన్ని అనపకాయ గింజలు, ఇంకా మిరియాలు, లవంగాలు, చెక్క, గసగసాలేసి వేయించుకోవాలి. అది చల్లగైన తర్వాత మిక్సీ జార్‌లోకేసుకొని కొంచెం కొత్తిమీర, పుదీనా, కారం పొడి, పసుపు, ధనియా పౌడర్ ఏసేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత కర్రీకి పోపేసేసి ఈ పితికిపప్పు వేసి లైట్‌గా ఫ్రై చేసుకోవాలా. తర్వాత మనం ప్రిపేర్ చేసుకోండే మసాలా, కొద్దిగా వాటర్, సాల్ట్ ఏసి ఒక 80% గింజలు ఉడికిన తర్వాత లాస్ట్‌లో ఉడికిన ఎగ్‌ని చిన్నగా కట్ చేసుకొని ఏసి ఒక 2 మినిట్స్ ఉడికించుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. ఈ కర్రీ రైస్‌లోకి, చపాతీలోకి, సంగట్లోకి సూపర్‌గా ఉంటది. నేనైతే